హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటి అనేది మాట్లాడుకునే ముందు నేనైతే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సో రీసెంట్గా మనం లైక్ నేను నా వీడియోస్లో మీరు చూసింది భవిత్కున్న జెనెటిక్ ప్రాబ్లం కోసం అండ్ ఆల్సో మా డైలీ వ్లాగ్స్ అవంతా చూశారు. బట్ ఫర్ అ చేంజ్ ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే, నేను మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి తీసుకున్న డెసిషన్ ఏంటి అనంటే, కొంచెం కాంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఏంటి అనంటే లైక్ చాలా పబ్లిక్ టాపిక్స్ ఉన్నాయి. సో దాని మీద మా ఒపీనియన్స్ ఆర్ మేము చేసిన అనాలిసిస్ కానీ అండ్ ఇంకొకటి ప్రాంక్స్ కానీ అండ్ ఇలా కొంచెం ఫన్నీ వేలో చేద్దాము అనే థాట్. సో ఒక 4-5 డేస్ నుంచి మేము అదే అనుకుంటున్నాం అనమాట. సో అలానే ఆ థాట్ నుంచి వచ్చిందే మన పెద్ది ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్కి రియాక్ట్ అయ్యాం కదా. సో ఆ వీడియో కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది కంపారిటివ్లీ విత్ అదర్ వీడియోస్. సో అందుకని వి థాట్ టు కంటిన్యూ దిస్ అనమాట. అండ్ సో ఎవరికైతే ఇలా పబ్లిక్ టాపిక్స్ కోసం ఇంట్రెస్ట్ ఉంటుందో, ప్రాంక్స్ కానీ ఫన్నీ కాన్వర్జేషన్స్ కానీ ఇలాంటివి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా లైక్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ వీడియో ఏదైతే మాట్లాడుతున్నామో దట్ వాజ్ నాట్ ఇన్ అవర్ లిస్ట్ అనమాట. యాక్చువల్లీ ఈ టాపిక్ కోసం మాట్లాడదాం అనేది మా థాట్లోనే లేదు, బట్ మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇంతకీ ఏంటి ఆ టాపిక్ అని అంటే అలేఖ్య చిట్టి పికిల్స్. ఎప్పుడు విన్నావు ఈ పేరు? నేనైతే ఈ నేమ్ విన్నాం. నాకు అసలు యూట్యూబ్ నేను చూడడం ఏవో మూవీస్ రిలేటెడ్ తప్ప ఎంత ఎక్కువ నేనైతే చూడను. జస్ట్ క్యాజువల్గా మొన్నటి నుంచి యాక్చువల్గా నేను ట్విట్టర్ యూస్ చేస్తాను. అందులో సరదాగా చూస్తే ఇలా అలేఖ్య చిట్టి పికిల్స్ అని వచ్చింది. యాక్చువల్గా నాకు తెలిసి April 1 ఆ టైంలో వచ్చింది. సో మేము అంతే ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో తర్వాత చూస్తుంటే చాలామంది అసలు 1 వీక్ బ్యాక్ ఇలాగ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఒక బిజినెస్ ఉంది, దాన్ని ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత రన్ అవుతుంది, ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అని చెప్పి. సో ఇప్పుడే అయితే నాకు తెలియదు. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే నాకు కూడా జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పదం మేము వినడం అనమాట. సో దానికోసం రీసెర్చ్ చేస్తూ అసలు చాలా ట్రెండ్ అయ్యింది రీసెంట్గా. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అనుకుంటా ఫుల్ అసలు హల్చల్ అయిపోతుంది మన యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, టీవీ ఛానల్స్ కానీ అదంతా. సో మేమేమనుకున్నామంటే ఇప్పుడు మాకేమనిపిస్తుంది, మా ఒపీనియన్ అదంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఎవరికైతే మనలా ఉంటారు కదా చాలామంది, అసలు అలేఖ్య చిట్టి పికిల్స్ ఏంటి అనేది తెలియని వాళ్ళకి జస్ట్ నార్మల్గా చెప్దాం. సో అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఒక పికిల్ బిజినెస్ అనమాట. అంటే పచ్చళ్ళు బిజినెస్, వెజ్ నాన్ వెజ్ మొత్తం అన్నీ ఉంటాయి. సో చాలామందికి తెలిసే ఉంటుంది. స్నాక్స్ అదంతా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అనమాట. జస్ట్ 8 months బ్యాకే వాళ్ళు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ చాలా అంటే స్టార్ట్ చేసిన 1 year లోపే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ బాగుండేది అనమాట. సో సడన్గా మొన్న ఏదైతే ఇలా ఒక కస్టమర్ అడిగారంట ప్రైజెస్ కోసం. అడిగితే వాళ్ళు ఏదో కొంచెం బ్యాడ్ వర్డ్స్ అబ్యూజివ్గా మాట్లాడి ఒక వాయిస్ రికార్డ్ అయితే వచ్చింది. సో దాన్ని పట్టుకొని చాలామంది పాపం చాలా ట్రోల్స్ అదంతా చేశారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసింది, సో కస్టమర్ని అలా తిట్టడం ఏమనుకుంటున్నావు నువ్వు? నేను అనుకోవడం అయితే అదైతే రాంగ్. కస్టమర్ని అలా తిట్టడం అనేది, ఎందుకంటే ఆల్రెడీ ఒక బిజినెస్ ప్లాట్ఫామ్లో ఉండి కస్టమర్స్ అంటే వాళ్ళకి ఈక్వల్ టు గాడ్ అనమాట. సో వాళ్ళు ఎలా తీసుకోవాలంటే ఇంకా చాలా నీట్గా హ్యాండిల్ చేయాలి. బట్ మనకు వచ్చిన వీడియో ప్రకారం మనం ఏది నమ్మలేం. ఫస్ట్ మనకి నీకు తెలియదు, నాకు తెలియదు, చూసిన వాళ్ళు కూడా ఎవరికి ఏం తెలియదు. అక్కడ ఏంటి వస్తుందో మనం అదే అంతే చూస్తాం. ఇప్పుడు మేమైనా ఈ రివ్యూ ఏదైనా చేస్తున్నాం, లేదా అనాలిసిస్ చేస్తున్నాం అంటే మా వరకు మాకేం తెలుసో అంతే చేస్తాం. సో అది రైట్ ఆ రాంగ్ అనేది మాకు తెలియదు. కానీ యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనకేం తెలుసు, మనం ఎంత మాట్లాడాలి, మనం ఎంతవరకు ఉండాలనే వరకే మనం చెయ్యాలి అంతే. వాళ్ళు చేసిన దానికి అంటే ఒక కస్టమర్ ప్రైజెస్ ఏంటి, ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయి అని అడిగిన దానికి వాళ్ళు అలా రిప్లై చేయడం ఇస్ రాంగ్. ఇప్పుడు తప్పే ఎప్పటికైనా, కానీ ఆ తప్పుకి మించిన శిక్షనే వాళ్ళు పాపం ఫేస్ చేశారని చెప్పొచ్చు. నిజంగా అది కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ కస్టమర్తో డీల్ చేసే విధానం తంది తప్పు, కానీ ఇంకో విధంగా ఏంటొస్తుందంటే యాక్చువల్గా ఈ కస్టమర్స్ కూడా చాలామంది యూత్లో ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా తనకి డైరెక్ట్గా అంటే పికిల్స్ కోసం అమౌంట్ అలా అడగకుండా సంథింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో కూడా అడుగుతున్నారంట. అది అంటే నాకు కూడా ఇప్పుడు తెలిసింది, జస్ట్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా నేను రీసెర్చ్ తెలిసింది, ఇలా తనని కూడా ఇలా అబ్యూజివ్గా అంటే తను అలా రియాక్ట్ ఫ్రస్ట్రేషన్ తో ఇలా మాట్లాడాను అని తను చెప్పడం జరిగింది. యాక్చువల్గా వేరే వాళ్ళకి పెట్టబోయి తినకి పెట్టారని కూడా ఒక టాపిక్ అయితే నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకి తెలియదు. సో ఏదైనా మిస్టేక్స్ అనేది ఇద్దరు వైపు ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ అయినా సరే ఒక బిజినెస్ కోసం అడగాలంటే అంతవరకు అడగాల, అంతవరకు ఉండాలి. ఏ కాయిన్ కైనా బోత్ సైడ్స్ ఉంటాయి. సో మనం ఏది జడ్జ్ చేసేయకూడదు కదా ఈజీగా. సో మనం చూస్తున్న దాని ప్రకారం ఏంటి అని అంటే సో ప్రైజెస్ హైగా ఉన్నాయి అని అంటే ప్రైజెస్ అయితే అగ్రీ, ఎందుకంటే అవి చాలా హై ప్రైజెస్. బట్ క్వాలిటీ కూడా ఉంటుంది, క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్. సో క్వాలిటీ బట్టి మరి వాళ్ళు ఎందుకు అంత ప్రైసెస్ పెట్టారో అది ఇట్స్ అప్ టు దెమ్ అనమాట. బట్ యాజ్ అ కస్టమర్స్ గా మన ఇష్టం, మనకు కావాలి అని అంటే మనం కొనుక్కోవచ్చు, లేకపోతే చాలా బిజినెస్ ఉన్నాయి ఎన్ని. అసలు ఈ మధ్యనే మేము చూస్తున్నాం అనమాట, ఒక 5-6 యూట్యూబ్ లో కూడా ఆన్లైన్ పికిల్స్ బిజినెస్ ఉంది అని మాకు రీసెంట్ గానే తెలిసింది. సీరియస్లీ ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేస్తే, సో వాళ్ళు ఏదైతే నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారో చాలా ఫేస్ చేస్తున్నారండి. అపాలజైజ్ చేసింది అమ్మాయి. సో ఎవరైతే అలేఖ్య చిట్టి అనే ఆవిడ, సో తనైతే వచ్చి కెమెరా ముందుకు వచ్చి అపాలజైజ్ చేసింది. దాంట్లో కూడా చాలా మంది యాక్టింగ్ చేస్తున్నారు. అసలు అమ్మాయి నిజంగానే లోపల గిల్ట్ ఉందా, తనకి ఇలా అబ్యూజివ్గా మాట్లాడాను అని, అలా దాంట్లో కూడా నెగిటివిటీని తీసుకుంటున్నారు. అండ్ పాపం వాళ్ళ సిస్టర్స్ ఉంటారు అనమాట ఇద్దరు. సో వాళ్ళ ఛానల్స్లో కూడా వెళ్ళి మళ్ళీ నెగిటివ్గా మాట్లాడడం అది తప్పే కదా, నాకు అనిపించింది మరి అది తప్పు అని. సో మనం ఏదైనా టాపిక్ తీసుకుంటే మనము లిమిట్ వరకు దేనికైనా అంతేనండి, దేనికైనా లిమిట్ అంటూ ఉంటుంది. సో ఆ అమ్మాయికి మాకు అనిపించిన దాని ప్రకారం అయితే తను ఏదైతే తప్పు చేసిందో దానికి పడాల్సినంత శిక్ష తనకి పడింది, తను తీసుకుంది. అండ్ ఎనఫ్ ఇస్ ఎనఫ్, చాలు ఇంకా ఆపేయండి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అంత హేట్ అయితే అవసరం లేదు. అంత యాక్చువల్గా మనం మిస్టేక్స్ కోసం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు. చాలా టాపిక్స్ ఉన్నాయండి, చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అవన్నీ వదిలేసి ఓన్లీ వీళ్ళనే ఫోకస్ చేసి పదే పదే చేయడం ఇస్ నాట్ గుడ్ థింగ్ అని మాకు అనిపిస్తుంది. సో వాట్ వాజ్ యువర్ టేక్ అనేది కూడా మాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు పాపం తను అంటే కొంచెం హెల్త్ పరంగా కూడా బాగాలేదు అని రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో వి ప్రే ఫర్ హర్, తను తొందరగా రికవర్ అవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ నలుగురు, అంటే వాళ్ళ మదర్తో కలిపి నలుగురు ఆడవాళ్ళే ఇంతవరకు వచ్చి అంత గట్టిగా నిలబడి సంహౌ ఏదో పికిల్ బిజినెస్ సంథింగ్ ఏదో చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ అండి. సో ఖచ్చితంగా అందరూ అది తెలుసుకోవాలి. మనకు నిజంగా వాళ్ళు నచ్చలేదు, వాళ్ళ పికిల్స్ బిజినెస్ నచ్చలేదు, వాళ్ళ పచ్చళ్ళు నచ్చలేదు అని అంటే మనం ఖచ్చితంగా స్కిప్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుంది, వదిలేయడం బెస్ట్. వెళ్ళి ఆల్రెడీ గాయం మీద ఇంకా గుచ్చితే ఏదో సామెత ఉంటుంది కదా, పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది అనమాట. సో అలా చేయకుండా మనకు వాళ్ళు నచ్చట్లేదు అని అంటే వదిలేయడం బెస్ట్ కదా. ఇంకా మళ్ళీ వాళ్ళని బాధ పెట్టేటట్టు ఖచ్చితంగా ఉండకూడదు అనేది మా పర్సనల్ ఒపీనియన్. యాక్చువల్లీ నిజంగా ఈ వీడియో చేయాలనే ఒపీనియనే లేదు అసలు యాక్చువల్గా. కానీ ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు ఈ వీడియో ఒక 200 మెంబర్స్ చూసినా అందులో ఒక 50 మెంబర్స్ కానీ ఒక 20 మెంబర్స్ కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వచ్చు. బికాజ్ ఇప్పుడు మా ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ జరిగిన విషయం ద్వారా మేము ఒక్కటే చెప్పాలనుకుంటున్నాము, అంత హేట్రెడ్ పనికిరాదు కదండి, అంత హేట్ చేయాల్సినంత పని లేదు. తను ఏదైతే తప్పు చేసిందో దానికి అపాలజైజ్ చేసింది, అంతకంటే ఎక్కువే షీ సఫరింగ్ అనమాట. హర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్. సో అది చాలా అంటే బాధ అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. స్టాప్ స్ప్రెడ్డింగ్ హేట్రెడ్ అనమాట. మంచిగా పాజిటివ్గా ఉందాం, మంచిగా పాజిటివ్ కామెంట్స్ చేస్తే బెస్ట్. కానీ లేకపోతే మనకి వాళ్ళు నచ్చట్లేదు అని అంటే వదిలేస్తే హ్యాపీ. అంటే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్ రీసెంట్గా వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారంట. సో ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఏంటి అవేం మనకు తెలియదు. సో మనం మాట్లాడకూడదు. సో అలాగో వాళ్ళు ఏదో ఫేస్ చేస్తున్నారు, ఇంకా మనం ఇక్కడతో ఆపేయాలి, అంతేగాని దాన్ని డ్రాగ్ చేసి పర్సనల్ అకౌంట్స్కి వెళ్ళి కమెంట్స్ పెట్టడం ఇదంతా నాట్ ఏ గుడ్ వే టు. ఎవరైనా ఎవరి పర్సనల్ చాయిసెస్ వాళ్ళవి, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఒకరైనా ఆగితే
మనకు ఒక పాజిటివ్ నోట్ అంతే. జస్ట్ మన ద్వారా ఒకరు అర్థం చేసుకున్నారు అంతే. ఏదో మనం ఈ వీడియో చేయడం వల్ల అసలు యాక్చువల్గా ఈ వీడియో కూడా మేము ఏదో చేద్దాము, మనం ఏదో వాళ్ళకి యాక్చువల్గా ఇదే వీడియో నెగిటివ్గా కూడా చేయొచ్చు, మేము అనుకుంటే నెగిటివ్గా కూడా చేయొచ్చు. కానీ ఎందుకు ఏదైనా వీడియో సపోజ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ కానీ ఏదైనా న్యూట్రల్గానే ఉండాలి. న్యూట్రల్గా ఉండి మనం చూస్తేనే దాని పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ అనేవి కూడా మనకు తెలుస్తాయి. అంతే తప్ప ఒక పర్సన్ మీద అంత హేటెడ్ చూపించి లేదా ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏదైతే మనకేదో ఇప్పుడు కర్మ అనేది ఒకటి ఉంటుంది, అదే మళ్ళీ రివర్స్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు. జస్ట్ న్యూట్రల్గా ఉండి పాజిటివ్గా ఉండి మనం పాజిటివ్గా ఉంటే అవతల కూడా అవతల ఏదైనా చేసినా సరే పాజిటివ్గా తీసుకుంటే అది బెస్ట్. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద మా ప్రజెంట్ ఒపీనియన్. సో అదనమాట, అందరం కలిసి ఇంకా వాళ్ళని హ్యాపీగా ఉండనిద్దాము, వదిలేద్దాము. దిస్ ఇస్ కంప్లీట్లీ అవర్ ఒపీనియన్ ఆన్ దిస్, అంతే తప్ప ఇంకేమీ లేదు. ఎలాంటి రివ్యూస్ అనాలిసిస్ ఇలాంటివి చాలా చేద్దాం అనుకుంటున్నాము. సో త్వరలో మంచి మంచి వీడియోస్తో వస్తాం. సో ఖచ్చితంగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.